అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో పడి సంవత్సరములను శాంతిని కలుగజేయుచారు. సరే, నా కుమారుడా నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో పడి సంవత్సరములను శాంతి నీకు కలుగజేస్తాయి. దేవుడికి భయపడుతుంది. ఆయనకి క్షేమాధారం ఉండాలంటే మొట్టమొదటి ఏముండాలి? దీనులు భూములు స్వతంత్రించుకుంటూ వాళ్ళు క్షేమం కలిగి నిత్యము సుఖముగా ఉంది. అంతేకాకుండా నా కుమారుడా నా ఉపదేశాన్ని మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. ఏం చేయాలట? ఆయన క్షేమాధారం ఉండాలంటే ఏం చేయాలండి? ఆయన ఉపదేశాన్ని మర్చిపోకు. దేన్నైనా మర్చిపోవచ్చు. సంపాదించుకున్న ధనాన్ని మర్చిపోవచ్చు, బంగారాన్ని మర్చిపోవచ్చు, పొలాన్ని మర్చిపోవచ్చు, పాత జ్ఞాపకాలు మర్చిపోవచ్చు, ఆస్తిపత్రులు మర్చిపోవచ్చు. అవి మనం తిరిగిపోతుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. దేవుని ఉపదేశాన్ని మర్చిపోకూడదు. అది హృదయం మంది జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యం మన బాధలను నెమ్మదిస్తుంది, మనకు ఆదరిస్తుంది, స్వస్థత ఇస్తుంది, మరణం నుంచి తప్పిస్తుంది. ఈ ఆధారంలో నీకు ఒక ఆధారంగా ఉండి నీతో మాట్లాడి సంభాషణ చేసి నీకు అనేకమైన మేలు చేస్తాను. దేవునికి భయపడలేదు. అయితే నా కుమారుడు నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. ఉపదేశం ఎలా ఉంది? ఉపదేశం ఏమైంది? ఒక దగ్గర ఉంటుంది. ఉపదేశం ఏమైందంట? వెలుగైందంట. ఉపదేశం ఏమైంది? వెలుగై ఉంది. దేవుని వాక్యం ఏమైంది? వెలుగై ఉంది. లోకమునకు వెలుగు ప్రకాశించుంది. ఆ లోకము ఆ వెలుగుని గ్రహింపుకుంది. మనకి చెప్పండి. లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది, పాపమనే చీకటి గ్రహింపకున్నది. లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది, పాపమనే చీకటి గ్రహింపకున్నది. ఆ పాపము చీకటిని తొలగించుకో, ఆ పాపము చీకటిని తొలగించుకో. దీపముండగానే నీరు చక్కపరుచుకో, దీపముండగానే నీరు చక్కపరుచుకో. ఉదయించెను నా హృదయాన నేడే, నా యేసులో నీ జీవము వెలుగు. ఆ వెలుగే నా ఆత్మకు దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి, నడిపించును నా ప్రభు సన్నిధికి. దేవునికి మహిమ కలుగుగాక. నా కుమారుడు ఉపదేశం వరకు ఉపదేశమైందమ్మా వెలుగైంది. ఆజ్ఞమైంది, ఆజ్ఞమైంది, దీపమైంది. ఉపదేశం వెలుగై ఉంది. వెలుగుంటేనే మానవుడు ఎక్కడికి నిలబడి ఏమైనా చేయగలడు. దేవుని వాక్యం ఉపదేశం ఏమైంది? వెలుగు. అది నీ చీకటిని తొలగిస్తుంది, నీ పాపం నుంచి విడిపిస్తుంది, నీ ప్రతి సమస్యను పరిస్థిస్తుంది, అంధకాశక్తి రాకుండా ప్రభావం నుంచి విడిపించి దేవుని తేజ సంబంధమైన వెలుగు దీపం వల్లే పరలోక రాజ్యంలో నిన్ను సాక్షిగా నిలబెట్టు. దేవునికి మహిమ కలుగుగాక. నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. ఆజ్ఞ ఏంటి? దీపము. ఆజ్ఞ ఏంటి? దీపము. దీపము వేరు, వెలుగు వేరు. దీపం వేరు, వెలుగు వేరు. వెలుగుచున్న వెలుగునే దీపం అంటారు. వెలుగుచున్నటువంటి వెలుగుని ప్రకాశించినప్పుడు దాన్ని వెలుగు అంటారు. ఈ రెండు కూడా మరి ఉద్భవించాలంటే ఏం చేయాలి? దీపం ముట్టు ఉండాలి, అందులో నూనె ఉండాలి, ఒత్తు ఉండాలి, ఒత్తు మార్చుకోకుండా ఉండాలి. ఆ రెండు చమురు ఈ వెలుగుని బట్టి పైకి పీలుస్తూ ఉండాలి. ఇంటి క్రియలు జరగాలి. దీపం ముట్టండి ఏంటి? సంఘము. దీపం ముట్టండి ఏంటమ్మా? సంఘము. నూనె ఏంటి? నూనె ఏంటి? వాక్యము. ఒత్తు అంటే ఏంటి? విశ్వాసము. వెలుగంటే దీపం అంటే ఆజ్ఞ, వెలుగంటే ఆయన ఉపదేశం. దేవునికి మహిమ కలుగుగాక. అందుకని భక్తులు ఏమన్నాడు తెలుసా? నరుని ఆత్మ యువ పెట్టినా దీపం అన్నాడు. దీపం అని చెప్తూ ఇలాగ మాట్లాడాడు. ఏమని? నా దీపము
వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది వెలిగించబడాలి అని వెలిగించారు. ఒక కొవ్వొత్తు ఎప్పుడైతే వెలిగిస్తామో దానితో 1000 కొవ్వొత్తులు 1,00,000 కొవ్వొత్తులు కూడా వెలిగించారు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుడు ఆయన నా కుమారుడా నా ఉపదేశము నా ఆజ్ఞను ఉపయోగంగా గైకుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట అవి దీర్ఘాయువులో సుఖదినంతో గట్టి సంవత్సరం నీకు దయచేయను శాంతిని నీకు కలుగు చేయను. ఏం కలుగు చేస్తాయంట ఏంటి దీపము వెలుగు వెలుగంటే ఉపదేశం దీపం అంటే ఆజ్ఞ ఏం చేస్తాయంట సుఖజీవంతో గట్టి సంవత్సరాలు. చాలా మంది జీవితాల్లో సుఖం ఉంటుంది, శాంతి ఉంది, సౌఖ్యము సంతోషము ఉండదు. కాబట్టి వారి జీవితం వారు శపించుకుంటారు. ఎందుకు వచ్చిన జీవితం నా జీవితం చాలించుకున్న బాబును చచ్చిపోకున్న బాబును ఎందుకంటే ఆ జీవితం రాకూడదండి, నేను అనుకున్నది ఏది జరగట్లేదండి, ఏది చేయలేకపోతున్నానండి అని వారి జీవితాన్ని నిర్ణయించుకుని చెప్పించుకుంటుంటారు. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? వారిలో ఉన్న భక్తిహీనత, అవిశ్వాసము, ఆజ్ఞ ప్రకారం జీవించకపోవడము. ఏమండి అవును కదండి. దీపమును అనేటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించకపోవడం, వెలుగనే ఉపదేశాన్ని మర్చిపోయి ఉన్నారు. మన ప్రజల్లో చాలా మంది ఈ వారం చెప్పిన వాక్యం వచ్చే వారు అడిగితే చెప్పరు, కనీసం అంశం మీద చెప్పమంటే చెప్పలేదు. కారణం ఏంటి? మర్చిపోవడం పెట్టే కదా. జ్ఞాపకం ఉంటే చెప్పరా? మరి ఏదైనా మర్చిపోరు. 30 ఏళ్ళ క్రితం అన్నదం లేదన్నా అంటే ఏదైనా బాగుంటే అది మర్చిపోరు, ఏదైనా నష్టం కలిగితే మర్చిపోరు, నింద వేస్తే మర్చిపోరు, అలాగే చెప్పరు. అది మనసులో ఉంటుంది. అవన్నీ మర్చిపోవాలి. దేవుని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగిన భాగ్యం అదే. దేవుడు నీకు ఇచ్చే భాగ్యము అదే. నీకు కలిగిందని గట్టిగా పట్టుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి దీర్ఘాయువును సుఖదిన సంవత్సరంలో శాంతిని నీకు కలిగిస్తుంది. శాంతి ఎలా వస్తుంది చెప్పండి? క్షేమం ఎలా వస్తుందని అంటే దేవుడు క్షేమం ఎలా వస్తుందంటే దీనుల భూములు స్వతంత్రించుకుంటారు, బహు క్షేమం కలిగి జీవిస్తారు. క్షేమం ఎలా వస్తుంది? దీనత్వము శ్రమల వల్ల విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగుతూ దాన్ని శ్రమలు చేస్తూ ఆత్మీయ మనసులో ప్రార్థన చేసి దీనత్వంలోకి వచ్చి దీనులుగా జీవించినప్పుడు క్షేమం మనకు ఆధారమైంది. ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని ఆయన ఉపదేశం వెలుగైందని మన జీవితానికి నా పాదముల దీపం నా ప్రభుత్వం వెలుగైందని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకుంటూ ఆజ్ఞ అంటే దీపం. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ జీవించినప్పుడు దాని వరకు ప్రయాసపడినప్పుడు అది మనం గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకొని భద్రం చేసుకున్నప్పుడు అది మనకేం కలిసిందంటే సుఖజీవంతో పాటు సంవత్సరంలో శాంతిని నీకు కలిగజేస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. అలాంటి వారు శ్రమలు రావాలని నేను శ్రమలు తప్పకుండా వస్తాయి, కానీ శ్రమలాగే కనిపించు. ఎంత తొందరగా వస్తే తొందరగా విడిపోతుంటాయి. ఎంత శ్రమ వచ్చాయి. మోసే శ్రమలు రాలేదా? భక్తులైన వాళ్ళందరూ కూడా శ్రమలతోటే నింపబడతారు. దేవునికి మహిమ